ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్స్ మంజూరు చేసిన నరేంద్ర మోడీజీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతన బోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరుగుతుందని అన్నారు. 73,743 కోట్ల రూపాయల పెట్టుబడులను రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మరియు పిడుగురాళ్ల మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉడతా కోటేశ్వరరావు, బీజేపీ పిడుగురాళ్ల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదుకూరి రాము, అయూబ్, సలీం, సైదా, పిడుగురాళ్ల రూరల్ మండల మాజీ అధ్యక్షులు కాగితపు వీరయ్య, కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నిరంతర కృషివల్యుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో మన రాజధాని అమరావతికి కొత్త రైల్వే ట్రాక్ని మంజూరు చేయటం జరిగినది. కావున మన ప్రియతమ ప్రధానమంత్రికి మన రాజధానికి రైలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరుగుతున్నది. ఇంతేకాకుండా 73,743 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ఒక వివిధ రకాలైనటువంటి రైల్వే ప్రాజెక్టులని తీసుకురావటం జరిగినది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితంగా నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో విశాఖ జోన్ త్వరలో పనులు ప్రారంభించటం జరుగుతున్నది. కావున వికసిత్ ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీజీ గ్యారంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ సుమారుగా 75,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి రైల్వే ప్రాజెక్టులను శాంక్షన్ చేసి ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.